హాయ్ ఎవ్రీవన్. ఈరోజు స్పెషల్ కర్రీ ఏంటంటే వెజ్ కుర్మా. వెజ్ కుర్మా హోటల్ టేస్ట్లో వచ్చేటట్లు చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది వెజిటబుల్ కుర్మాకి. నేనైతే పొటాటోస్, గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి వెజిటబుల్స్ కావాలైనా వేసుకోవచ్చు. ముందుగా ఇది ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. సో అందుకోసం ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వనిచ్చి చెక్క, లవంగా, జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి మిక్స్ చేసేసుకొని టొమాటోని కొంచెం మగ్గనిచ్చుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. నేను ఎక్కువ ఏమేమీ వేసుకోవట్లేదండి. ఆల్రెడీ ఇది సైడ్ డిష్ కదా, సో అందుకోసం కొంచెం వేసేసుకుంటున్నాను మసాలాలు. అందుకే అంటున్నాను, స్పైసీ అయితే ఎక్కువ ఏమి ఉండదు దీనికోసం. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను బేబీ పొటాటోస్ తీసుకున్నాను. మీరు పెద్ద సైజ్ పొటాటోస్ కావాలంటే అలా తీసేసుకొని చక్కగా పెద్ద సైజ్ ముక్కల్లా కట్ చేసేసుకోండి. ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్ తీసుకుని పచ్చి కొబ్బరి 4 నుండి 5 జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం అలా కలిపేసేసి మిక్సీ జార్ దులిపేసి మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసేసుకోండి. చక్కగా ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసేసుకొని ఫ్లేవర్ కోసం 3 పచ్చిమిర్చి వేసేసుకొని మూత పెట్టి 3 నుండి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, ఓపెన్ చేసి చూస్తే చక్కగా గ్రేవీ థిక్గా వచ్చేసింది, నూనె తేలింది. సో ఒక్కసారి మిక్స్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ కుర్మా పర్ఫెక్ట్ రెడీ.